అందరికీ నమస్కారం. ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశమంతా జరుగుతున్నాయి. కానీ మాకు మరిచిపోలేని అనేక జ్ఞాపకాలను మిగిల్చి తాను దూరంగా వెళ్ళిపోయిన మా అమ్మగారు సుశీల మహాలక్ష్మి యొక్క జ్ఞాపకార్థం నాన్నగారు తను సుశీల స్మృతి కావ్యాన్ని పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు రాసుకున్నారు. దాని ద్వారా మాకు అమ్మా నాన్న చెప్పనటువంటి అనేక విషయాలు, వాళ్ళ జీవితంలో జరిగిన అనేక సంఘటనలు మాకు తెలిసొచ్చినాయి. ఒకళ్ళకన్నా ఒకళ్ళు ముందు వెళ్ళిపోతారు అనేటువంటి సూచన ముందుగానే ఉన్నదేమో అనేటువంటి భావన నాన్నగారికి రావడం, అది మాటల్లో పెట్టడం ఎన్నో రకాలుగా జరిగింది. పసుపు కుంకంతో పోవడం పుణ్యం అంటారు. కానీ పసిపాపలున్నట్టి కాంతని మృత్యువు ఎందుకట్లా తీసుకెళ్ళిపోయింది? ఇంత పేరు ఉండి ఏమైపోయింది? ముందుట ముంగీసా పాము వీళ్ళు ఒక రాత్రి మంచి నిద్రలో ఉండగా పెనుగులాడినాయిట. ఊర్లో ఉద్యోగం చేసే సందర్భంలో దాని నుంచి బయటపడ్డాం. దొంగలు మత్తుమందు తల్లి మందిరంలో వెండి బంగారం అన్నీ పోయినాయి, ప్రాణాలు మిగిలినాయని సంతోషించాం. మంటలకు అంటుకొని చీర చెరగులాడింది. ఆ రోజు తప్పింది ముప్పు, అన్ని గండాలు తగ్గినాయి. పైగా మొక్కుబడికి మోపిదేవికి వెళితే కృష్ణానది దాటుతుంటే తనువు తూలి సుడిగుండమది నిన్ను ముంచివేచే, ఆ రోజు కూడా ముప్పు తప్పింది. అటన్ని సీధినొకటి ఆడెడి ఫ్యాను అద్ది చేయి తాకి పడెను చిత్రముగను. షాకు నుండి నిన్ను సాకెను దైవము, గండమదియు గడవనుండలేదే. శివుని ఆజ్ఞ లేక చీమయు కుట్టదు, కాటువేయకుండే కాలమపుడు. దైవమట్లు నిన్ను దాటించి గండాల చివరకిట్లు నిన్ను చేరుకొనిన. ఎన్నో సంఘటనలు, ఎన్నో సన్నివేశాలు కళ్ళ ముందు మాకు ఆవిష్కరింపబడ్డాయి ఈ సతీ స్మృతి కావ్యం వల్ల. అవి మీ అందరికీతో కూడా పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో, కనులలో నా మెదలెదు కానీ నీ రూపాన కనిపింపకుందువే కన్నులారా. విమల భాషణముల్ వినిపించడు వదనంబు చూపింపకుంటువే చూట్కి అలర. తనువున పుల్కలే తారసిల్లును గాని తనియింపకుందువే తనివి తీరా. మనసున మసలెదు మరి మమకారంబు మురియింపకుందువే ముదము మీద. కన్నులుండి కబోధికరణి నుండి వీణు నుండి చెవిటి విధము నుండి తనువు కలిగియు శూన్యునిక తగము నుండి మనదు వికలమై పిచ్చెత్తే మనిషి నేతి. నాన్న ఆవేదన ఎంత పడుంటారో నాకు ఈ కావ్యం చదువుతూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది. నీవు లేక బ్రతుకు నీరసమైపోయే, గుండె వ్రయ్యలయ్యే గుబులు తోచే. చల్లనైన నీడ డిల్లబడియను పో, నీడలేని చెట్టు జాడనైతి. అలా రిపబ్లిక్ దినం ఉత్సవాడి నాడు మృత్యువట్లు పబ్లిక్గా గృహమచొంచి, నేను లేని వేళగా చూడ నిన్ను మింగే పార్శ్వాన లేనైతి కట్టకొడకు. మాఘశుద్ధ పంచమి నాడు మనకు తీరెనక్కట, ఆదర్శ దాంపత్యము మననింక. అగ్నివై నీవు నాకంటి నార్పు తనుక, అణువణువను నీ వియోగాగ్ని రగులు. మగడు శబ్దమౌ అర్థము మగువ తెలుపు, అర్థమది లేని శబ్దమునైతినకట. వ్యర్థ జీవితమిటు మనోవ్యాధి పొగుల, ఇంక నా జన్మకర్థమేము అదేమి ఉండు. సతిని బాసిన నేనింక సగమే అవుదు, సతియు పతిపాయ తాగూడ సగమే అవును. సగము సంపూర్ణ గరిమంబు జగతి కొనునే, సున్నకున్న విలువ అరసున్నకున్నే. నడిమి వయసుకే నూరేండ్లు గడిచి సనినే, విభుని జీవిత శేషము ఎవ్విధను గడుతు. కన్నుమూయు నా గోడు కంటి ఒక్కో, కర్ర కన్నా కళత్రము కాదే ఊత. కన్ను కుట్టెనటనో కఠినమవు మృత్యువ, కనగ పచ్చనైన కాపురమ్ము. పాపినైన నన్ను బాధింపగావచ్చు, పిల్లలేమి చేర్చి తృప్తిపాయ తల్లిపాయ. తల్లి తస్కరింప పిల్లలకునుగాక, భార్య దక్కగొనక భర్త నుండి. ఇలా కసాయివాడు ఇట్లు చేయడు,
కాలుడా నిన్ను కటిక కన్నా మిన్న పసుపు కుంకుమ తోడ పయనమౌట భువిని గణ్యతనందు పుణ్యసతికి కానీ పసిపాపలున్నట్టి కాంతి అకట మిత్తి ఎత్తికో అది పిచ్చి మొత్తుకోలు. ఇవన్నీ స్మృతి పదంలో మెలుగుతుంటే కళ్ళ ముందు కనిపించవలసిన అనుకోకుండా తాతయ్య కురుగంటి సీతారామాచార్యులు గారు అమ్మ నాన్నగారు అమ్మకి ఒక ఫిడైల్ ఇచ్చారు. అమ్మ ఫ్లూట్ వాయించేది, ఫిడైల్ వాయించేది, సంగీత సాహిత్యాలు రెండిట్లోనూ కూడా నిష్ణాతురాలు. మా నాన్నగారికి ఇల్లు సర్దడం చాలా అలవాటు. ఇటుదటు అటు చూసి అటు సర్ది ఇటు సర్ది చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. అట్లా సర్దడంలో అమ్మ ఫిడేలు కింద పడిపోయింది, విరిగిపోయింది. వాయులీన మధ్య పడెను నా చేసి తీర రుణమునంటూ చెలియ చెప్ప గుడ్ల నీరు నీవు గ్రుడ్లనే నింపితి చేష్టలుడిగి నేను చిన్నపోతి ముట్టగ నేలనేనసలు ముట్టితిపో అటు పెట్టనేలకో పెట్టితిపో అదేలనకో ప్రేమ నిధానము పార వేలనకో పట్టగ తప్పనేల అటు పట్టున తప్పెను పో తుదన్ అట్టులు వాయలునమది ఆలపమ్మును మానుటేలకో. నీ తండ్రి నీకు ఇచ్చినటువంటి ఆస్తి పండుగలో వీణుల విందుగా మా అందరికీ సంగీతపు ఆస్తి వినిపించేటువంటి నీ వాయులీనాన్ని నేను మూగబోయేటట్టు చేశాను. నీవును వాయులీనమును నేను చూడక వచ్చునాడు నా భావమునందు ఏకమై భాసిలి ఉంటిరి చూడగొంట్రి నా భావమునొక్కట అప్పుడే పయ్యదకుల్కెడు ప్రాయమున్ సదా తీవల నాదమున్ మనసు చెప్పగ చేసియు తేల్చివైచెపో. తన పెళ్లి చూపుల గురించి నాన్న రాసుకున్నటువంటి ఈ కమనీయ పద్యం అమ్మ ఫిడేలు పట్టుకొని వాయిస్తూ ఉన్నప్పుడు అది కూడా పయ్యద కొల్కెడు ప్రాయంబునన్నారు. అది అమ్మకి తక్కువ వయసు, చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అయినాయి, 13 ఏటేమో. నాన్నగారు కాస్త కొంచెం పెద్ద. అటు ఆ సందర్భంలో పెళ్లి చూపులు జరగడం, అందులో అమ్మని ఆ వాయిద్యాన్ని చూడడం నాన్న గుర్తు చేసుకున్నటువంటి రీతి నిజంగా కళ్ళనీళ్ళు పెట్టిస్తోంది. ప్రాణసమముగాగ రక్షించుకొంటిని వాయులీనమివు వాణివగుట భగ్నతంత్రితోడ పడియుండె మూగమై ప్రాణమెడలిపోయే ప్రాణసఖిరో. ఎంతో తర్కించాం, నిజమే, జరగాల్సింది జరక్క మానదు. ఆత్మ శరీరం వేరువేరన్నవి ఎన్నోసార్లు మనం తర్కించుకున్నాం. అల్లా శారదాపీఠాన అధివసించు సతివి సహధర్మచారిణివి అతివా మిన్న నేను చెప్పుటే తనముగా నిదురమాని వ్రాయసము నెరిపిన ఎట్టి వాణివియువు. నాన్న చెప్తూ ఉండంగా అమ్మ రాయడం అది నాకు లీలగా గుర్తుంది కూడా. తరుముకొని వచ్చు సంద్రాన తరగునట్టు భావములు మన్మనోబుధి బంధురముగా వాసి కనిపెట్టి రయమున వాణివోలే చెంత కూర్చుండి రూపమిచ్చెరు రాణి. నా మనసులో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుంటూ నా మాటలు శీఘ్రంగా ఆలకిస్తూ వాటిల్ని ఎంతో చక్కగా రాసేదానివి నువ్వే సరస్వతి. పలుక నా పాట నీ నోట పరవశింతు పాటనే పాడగా తీగ మీటు దీవు పాట నాది పణితి నీది ప్రాణసఖిరో పలుకు తల్లికి మన ఇల్లే పడకటిల్లు శబ్దమేను కాన నాదశక్తివైతి చిత్రమేను కాగను రేఖమాత్రవైతి ప్రాణి నేను కాగను నీవు ప్రాణమైతివి తనువు నేను కాగను నేను తత్వమైతివి. గ్రంథ భాండారమందలి గ్రంథములను నీదు స్పర్శను చెలిమిని నిరతి చాటు నీవు చదువని గ్రంథము నిరత ఉన్నే దేని తీసిన నీ మూర్తి కాన్పించు. పుస్తకాలలో అమ్మని వెతుక్కున్నట్టు ఎన్ని లోకోక్తులను చేర్చ ఎప్పుడీవు పలుకు నవ్వింతు ఇంటిల్లిపాతి నాడు సామెతలు నానుళ్ళు నాకు చెప్ప సాయపడినావు గొప్ప వ్యాసము రాయ. నాన్న సామెతల మీద పెద్ద ఒక వ్యాసం రాశారట. దానికి అమ్మ ఎన్నో పలుకుబళ్ళు సామెతలు చెప్పిందిట. అసలు మా అమ్మ నవ్వుతూ ఉండేది, నవ్విస్తూ ఉండేది, కానీ ఉన్నట్టుండి తటాలను కోపం కూడా వచ్చేది.
రుద్రమూర్తి అయ్యేది. మురిసి సంగీత సాహిత్యములను నేర్చి సభలలోన నీ ప్రజ్ఞను చాటినావు. ఆంధ్ర రచయిత్రివని నీవు యశముగంటి పూజకై పూల కూర్చిన ప్రౌఢవీవు. అమ్మ రాసిన పూజా పుష్పాల గురించి నాన్న చెప్పుకున్నటువంటి పద్యం. గీతలెల్లను గీచిన గీతలోను కనగ ఆదిత్య హృదయంబు కంఠగతమే నమిలి భారత రామాయణాలనెల్ల అమృతపానంబు చేసిన ఆత్మసతివి. తాతయ్య వారసత్వం అమ్మలో ఉండి కావ్య పరంపర, సమగ్ర సాహిత్యం ఆమెకి కరతల మలకం. అందుకనే అటు ఆంగ్లం ఇటు తెలుగు రెండు కూడా ఆమె నిష్ణాతురాలు, రచయిత్రి కూడా. నీకు సంసారమును గూర్చిన చీకు చింతలు ఎప్పుడూ ఉన్నట్టనే కావవు, అది ఎట్టి జన్మ. ఇది ఎటుపోయినను లెక్కలేదు, జీవితం ఒక లీలగా ఇల్లే నీకు. జరిగిందేదో జరిగిపోయింది అని సులభంగా తీసుకొని దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కలతపడకుండా సాగిపోయే మనస్తత్వం అమ్మది. ఇద్ది వలయునంచు ఎప్పుడు నువ్వు కోరవు, లేదు లేదని ఏడు వాదు వగవు. ఉన్న అంతలో ఉంటివి తృప్తితో నేనే నేర్వవలయు నిన్ను చూచి. పిల్లలందున నీ ఒక పిల్లవగుదు, కుంకుమ పెట్టిన పండుగ కువలయాక్షి. దాపరికమన్న పెట్టిదో తలపవెప్పుడు, కల్మషము లేని అంతరంగమది నీదు. చిరుతిండికై తండ్రి చిల్లరనీయగా దారి పేదలకును దానమిత్తు. పొరపడి వస్తువులు పోగొట్టుకున్నచో తప్పు ఇది మంచి అని చెప్పివైతు. నిజమును దాచది నిర్మొగమాటాన కుండ పగలగొట్టివైతు. కళ్ళ కపటములు కలికమునకు లేక తూగిన బడబడ వాగివైతు. ఆమె స్వభావం, ప్రవర్తన, అబద్ధాలాడకపోవడం, ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టుకున్నట్టుగా చెప్పడం, ఇవన్నీ కూడా మాకు తెలియని సంగతులు. ఎక్కువగా కొంతవరకు తెలుసు తప్ప ఆ చిన్నతనంలో గ్రాహ్యం తక్కువ. అయ్యగారి చేయి అమృతంపు చేయి, తల్లి దేవత మమ్ము కనికరించు మా దొడ్డ ఇల్లాలు, పోయనంచు జనులు పొగులుచుంది. పేదవారల నీవు ప్రేమతో చూతువు, కులమున పేదైన గుణమునందే. ఒరుల కష్టముల కోర్వదాలవుని సాధ్వి, నీకు కలిగిన ఎట్లే నిదురపోరు. అన్న వస్త్రములకై అలమటించడి వారి ఆదుకొనుసు దారి చూపి ఆర్తి తీర్చెదవు నీవు. పనివారికే మాత్రం పడిసమ్ము పట్టిన, పసివారికే మాత్రము పడిసమ్ము పట్టిన డిల్లబడుసు తల్లడిల్లెవీవు. కరుడు కట్టిన కర్పూర ఖండమీవు, పుణ్యరూపము కొన్న కారుణ్యమీవు. కరిగిపోవుటే ధర్మమంచు అరసి నీవు కన్నీరు మిగిలి వెళ్ళిపోతేవి కదా అని. కొమ్మ నీకు గాని కోపము వచ్చిన బ్రహ్మరుద్రులైన పట్టలేరు. జాయ నీకు కానీ జాలి కలిగిన ఎముక లేదు చేతికి ఎప్పుడు సాధ్వి. పరుల సొమ్ము కోర పాపమవు, అలా దేవమిచ్చ మనకు దైన్యమేమి. పరులు పెట్టపోతలందు ఉరివిలో దక్కునే, మనకు దేవుడియ్య మనుట మేలు. అంతే, మనకున్నది మనకు చాలు, సంతృప్తి. మరొకళ్ళ ఎక్కువ ధనార్జనం, అతి సంచయం, అట్లాంటివన్నీ అమ్మకి తెలియదు. అమ్మ నవ్వుతూ నవ్వించడం, చలోక్తులు విసరడం మాకు చాలా గుర్తు. కానీ ఆ స్వభావం మా అక్కయ్య సర్వమంగళప్రదకి, మా తమ్ముడు వాచస్పతికి, మా చెల్లెలు సత్యప్రియకి చాలా బాగా అబ్బింది. ఎంత వాళ్ళకి ఉన్నటువంటి ఆ చతురోక్తులు, సందర్భానుసారంగా వాళ్ళు మాట్లాడే మాటలు అమ్మనే తలపిస్తూ ఉంటాయి. ఎన్ని కలలు కన్నా మీకు సాహిత్య సభలన్న నిలవదు, అట్టిది సినిమాలన్న నాకు అభిమతంబు. ఎవరి పిచ్చి వారికి బాగోదు ఎదుటివారికి, ఒకరినొకరు మెచ్చుకొనగా ఎన్నుకొనగా ఒప్పు కాదు. నాన్నకేమో సాహిత్య సభలు ఇష్టం, అమ్మకి సినిమాలంటే చాలా ఇష్టం. పక్కింటి వరలక్ష్మి గారిని తీసుకొని సినిమాలకు వెళ్తూ ఉండేది. ఆవిడ హిందీలో కూడా ప్రావీణ్యత కలిగినటువంటిది. ఇక్కడే హైదరాబాద్లో పెరిగింది కాబట్టి ఆవిడకి ఉర్దూ కూడా వచ్చు. ఆ హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు ఏవైనా సరే
సినిమా చూడటం హాల్‌లో చాలా ఇష్టం. నా చిన్నతనంలో ఆమెతో వెళ్లి చూసినటువంటి సినిమాలు కూడా నాకు గుర్తున్నాయి. సిరియు సంపదలవి శ్రీమతి నీవెయవు పర్వమద్ది నీరు ప్రకరణము జంట వీడిపోవ జన్మలో ఉన్నట్టి తీరు తీయమెల్లా తిరగబడియే. నాన్న ఎంత బాధపడి ఉంటారు ఇట్లా రాసుకోవడానికి అని నాకు పదే పదే అనిపిస్తుంది. ఆ గమకమ్ములు, ఆ పడుతులు, ఆ నవకమ్ములు, అశేష సంగతులు, లోగొను పారవస్యములు, లోగల ఆ కళల ఆ విశేషముల్, దాగని సౌమనస్యములు, దర్పమెరుగని ఆ వచో నిధుల్ రాగమయి ఇక స్మరపురావు కదా తలపించుచున్ కదా. ఎంత అందంగా ఎంత చక్కగా తన మనసులోని భావాన్ని చెప్పారో. కుడి చేత్తో దానం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు, అట్లా ఉండాలనేటువంటి స్వభావం. ఇల్లు కట్టుకుంటే ఎంతగానో మురిసి పుష్కరము చెల్లె పుష్కలముగా నెగడ సఖియ ఇల్లు నిత్య కళ్యాణమై లచ్చి పలుకు తల్లి మచ్చిక కన. సంగీత సాహిత్యాలతో పాటుగా లక్ష్మీదేవి నివాసం కూడా ఎప్పుడూ లేదు లేమి అనేటువంటిది ఇంత పెద్ద సంసారంలోనూ కూడా తెలియకపోవడం, తెలియనివ్వకపోవడం నిజంగా మేము చేసుకున్నటువంటి అదృష్టమే. చివరగా కురుగంటి ఆచార్యు కూర్ము పట్టివి నీవు సాహిత్యమునకేమి సఖియా కొదువ విష్ణు భట్లవ కులము వినుత దౌహిత్రివి ఔదార్యమునకేమి అతివ కొదువ పిల్లల మర్రికి పేర్మి కోడల వేవు పిల్లలకును ఏమి ప్రియ కొదువలు రచయిత్రి కులమున రాణివై మనితీవు యశమునకున్నేమి అబల కొదువ ఆయు ఒక్కటే మరి నీకు నాయ కొదువ జీవితమ్మున కొదువలే చేరనీను కొదువకే కొదువ అనగా కొమ్మ బతికి అనగరాదు పో కొదువలు కనక మావే. కొదవనేది మాది. నిన్ను పోగొట్టుకున్నటువంటి జీవితం మాకు శూన్యంగా అనిపిస్తుంది. నువ్వు మాత్రం సంతృప్తితోనే గలగలమంటూ దాటిపోయినావు అని నాన్న రాసుకున్నటువంటి ఈ సతీ స్మృతి కావ్యం ఈరోజు రిపబ్లిక్ డే కదా, అందుకని ఆ జ్ఞాపకాలు మదిలో తిరుగుతుండగా అందరితో పంచుకుందామని ఈ ప్రయత్నం చేశాను. విన్నందుకు ధన్యవాదాలు.